హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి దేవుడు దెయ్యం అంటే ఏంటంటే ఒకటి భక్తి లేదా భయం, ఈ రెండు మాత్రమే ఉంటాయి. బట్ దేవుళ్ళ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి పనులు చూసి మనం బాగా మోటివేట్ అయిపోతుంటాం. చెప్పాలంటే ఒక ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే కొన్ని వాళ్ళు చేసినటువంటి కార్యాలన్నీ. సో ఈ క్రమంలో మనం దేవుళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి పనులే కాకుండా వాళ్ళ గెటప్స్ ఏవైతే ఉంటాయి, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉంటుందో, సో వాటిని చూసి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనేటటువంటి ఒక డీటెయిల్డ్ వీడియోనే ఇదనమాట. సో ఎవరైనా సరే దేవుళ్ళకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి కార్యాలే కాదు, వాళ్ళు ఉన్నటువంటి రూపానికి సంబంధించి కూడా అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు గురించి బాగా తెలుసు. సో అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుడి దగ్గర ఉన్నటువంటి ఎన్నో విషయాలు, అంటే ఆయన దేహం మీద ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనకి ఎన్నో నేర్పిస్తాయన్న విషయాన్ని ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా సరే మన లార్డ్ శివ గారి భక్తులు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఇప్పుడైతే మనం లార్డ్ శివ గురించి మాట్లాడుకుందాం. సో లార్డ్ మహాదేవ్ గురించి మనం మొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎప్పుడు బూడిద పూసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు భస్మంతోనే ఉంటాడనమాట మహాశివుడు. సో ఈ బూడిద గురించి మనం తెలుసుకుందాం. బూడిద అంటే ఏంటి? మనం ఇంత బతికి అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పేద బతుకులు బతికినా సరే, చివరికి మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పేర్చి చిత్తి ముట్టించిన తర్వాత మిగిలేటటువంటిదే ఈ బూడిద. సో ఈ బూడిద పూసుకోవడానికి గల అర్థం ఏంట్రా అంటే, చివరకు మిగిలేది ఏమీ లేదు ఈ బూడిద తప్పితే. సో అనవసరమైన వాటి కోసం వెంపర్లాడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా బతకండి అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా శివుడు శ్మశానంలో దొరికేటటువంటి ఈ బూడిదను పూసుకొని తిరుగుతాడనమాట. నెక్స్ట్, మూడో కన్ను. శివుడికి మూడో కన్నే ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు. సో ఇది ఎవరికి కూడా ఉండదు. సో ఈ మూడో కన్ను యొక్క ఉద్దేశం ఏంటంటే, దేన్నైనా సరే భస్మం చేసేటటువంటి ఒక శక్తి, ఒక పవర్ అనేది లార్డ్ శివకు ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఎప్పుడైతే మన చెడు ఆలోచనలు ఉంటాయో, ఎప్పుడైతే మన అధర్మం వైపు వెళ్తామో, సో వీటిని మన లోపల ఉన్నటువంటి ఈ మూడో కంటిని మైండ్ ఐ అని కూడా అంటారు. సో ఈ మూడో కంటి ద్వారా అంటే మన మనసులోంచే వాటిని దూరం చేసేటటువంటి ఒక గుణాన్ని మనలో అలవర్చుకోవాలని చెప్పి ఈ మూడో కన్ను అనేది మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే బ్యాడ్ థాట్స్ వస్తాయో, నెగిటివ్ థాట్స్ వస్తాయో, ఎప్పుడైతే మనకు ఒక చెడ్డ పని చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుందో, వెంటనే మన మైండ్, మన మనోనేత్రానికి సంబంధించినటువంటి కన్నును తెరిచి అటువైపు వెళ్ళకూడదు. ఎందుకంటే అలా చేయటం వల్ల మనం అధర్మం వైపు వెళ్తున్నాం. సో మనం చెడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి శివుడి మూడో కన్ను ఒక సింబాలిక్ గా ఉంటుంది. అండ్ మాక్సిమం చూసుకున్నట్లయితే త్రిమూర్తుల్లో బ్రహ్మ ఎప్పుడు ఏదైనా సృష్టికర్త, అండ్ దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి పరిపాలించేటటువంటి వ్యక్తి మహావిష్ణువు అయితే, ఎక్కడైనా అధర్మం జరిగితే వాటిని వెంటనే నాశనం చేసేటటువంటి శక్తి మన మహాశివుడికి ఉంటుంది. సో అందువల్లనే మన బాడీలో ఏదైనా విషయం, అంటే మన ఆలోచనలో కానీ, లేదంటే మనం చేసినటువంటి పనుల ద్వారా కానీ, మనం దేనైనా సరే ఒక చెడ్డ దృష్టితో వెళ్తున్నా, అధర్మ వైపు వెళ్తున్నా, ఈ మూడో నేత్రం అనేటటువంటి ఒక దాంతో, అది మైండ్ అయితే చూసి మనం చెడు వైపు వెళ్లకుండా వాటిని నాశనం చేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ఐడెంటిటీని మహాశివుడి దగ్గర నుంచి చాలా మంది చూసి నేర్చుకుంటున్నారు. ఇక మూడో పాయింట్ వచ్చేసరికి త్రిశూలం. సో శివుడి చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. దీన్ని మనం ఎలా చూడాలంటే, ఈ త్రిశూలంలో ఉన్నటువంటి ఈ మూడు చివరి అంచులు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆలోచన, రెండు మనసు, మూడోది అహం. సో ఆలోచన, మనసు అనేవి సరిగ్గా ఉండాలి. సో మన ఆలోచన, మనసు సరిగ్గా ఉండాలంటే మనకి అహం అనేది ఉండకూడదు. సో అహం ఎప్పుడైతే మనకి తగ్గుతుందో అప్పుడే మన ఆలోచనలు బాగుంటే మన మనసు మంచి వైపుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ మనకు కానీ ఈ అహం, అదే ఈ ఇగో అన్నది కానీ పెరిగిపోయింది అనుకోండి, ఈ ఇగో కోసం మనం ఎంత తప్పు పని చేయడానికైనా సరే సిద్ధపడతాం. అంటే మనకి తెలుసు అది తప్పు అని తెలిసినా సరే ఈ అహానికి పోయి మనం ఆ తప్పు పని చేయడానికి సిద్ధపడతాం. అందువల్ల ఈ మూడింటిని ఈక్వల్ గా పెట్టుకోవాలి. అందుకని అహం లేకుండా ఉండకూడదు. ఎక్కడ అహం చూపించాలి, ఎక్కడ కోపం చూపించాలని ఒక ఐడియా అనేది మన మైండ్ లో ఉండాలి. సో అందువల్లనే ఈ ఆలోచన, మనస్సు, ఇగో అనేటటువంటి, అహం అనేటటువంటిది ఈక్వల్ గా ఉండాలని సింబాలిక్ గా మనకు చూపించినటువంటి ఒక విషయమే ఈ త్రిశూలం. అండ్ నెక్స్ట్, శివుడిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది ధ్యాన భంగిమ. మీరు ఎక్కడైనా కానీ చూసుకున్నట్లయితే శివలింగం రూపంలో గుళ్ళలో ఉన్నప్పటికీ సో ఆయన ఎప్పుడు కూడా ఒక ధ్యాన భంగిమలో ఉంటారు. సో మహాశివుడు ఈ విధంగా ధ్యాన భంగిమలో ఉండడానికి గల కారణం ఏంటంటే పీస్. ఎప్పుడైనా సరే మనం శాంతిగా ఉండాలి. మనకి ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, ఎన్నో కోపాలు వస్తాయి, ఎన్నో చిరాకులు ఉంటాయి. వీటన్నిటి నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటటువంటి ఒకే ఏదైనా ఆప్షన్ ఉందంటే అది ఖచ్చితంగా ధ్యానం. అదే మన మెడిటేషన్. సో మెడిటేషన్ చేసిన వాడికే ఇవన్నీ కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు, అండ్ బీ కైండ్ గా కూడా ఉంటారు. మాక్సిమం జనాలకి ఉన్నటువంటి ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఒక 5 to 10 seconds గ్యాప్ తీసుకుంటే చాలు, చాలా గొడవలు ఆగిపోతాయి. ఈ టైం తీసుకోకపోవడం వల్లనే చాలా దగ్గర ఇటువంటి గొడవలన్నీ జరుగుతున్నాయి. సో మన మైండ్కి సంబంధించి, మన మనసుకి మైండ్కి జరిగేటటువంటి యుద్ధంలో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం ఈ ధ్యాన భంగిమలో ఉంటే ఖచ్చితంగా మన మనస్సు, ఆలోచన ఈక్వల్ గా, సమానంగా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయనే
మహాశివుడు ఈ ధ్యాన భంగిమలో ఉంటారంట. నెక్స్ట్, శివుడి యొక్క తల వెంట్రుకలు శివుడి గారిని చూసుకున్నట్లయితే జడలు జడలుగా పాయలుగా ఉంటాయి. సాధారణంగా మీ ఇళ్లలో లేడీస్ ఎవరిదైనా చూసుకున్నా సరే ఒక 3 పాయలుగా అల్లుతూ ఉంటారు. సో దీని అర్థం ఏంటంటే 1 ఆత్మ, 2 శరీరం, 3 మనస్సు. సో ఈ మూడిటిని మనం కానీ కంట్రోల్ చేయగలిగితే, ఈ మూడిటిని సమానంగా కానీ పెనవేయగలిగితే మనిషి యొక్క జీవితం చాలా స్థిరత్వంగా హ్యాపీగా గడిచిపోతుందని చూపించినటువంటి ఒక సింబల్. సో ఎప్పుడైనా సరే మనిషి అనేటటువంటి వాడు మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినా మనమే నాశనం అయిపోతాం, ఎక్కువగా స్పిరిచువాలిటీ లేకపోయినా మనమే నాశనం అయిపోతాం, అండ్ ఫిజికల్గా మనం ఎటువంటి యాక్టివిటీస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనమే త్వరగా నాశనం అయిపోతాం. సో అందువల్ల ఏంటంటే ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని కూడాను సమానంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తేనే మనిషి జీవితం చాలా సక్రమంగా ఉంటుంది, మనిషి జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని చెప్పడానికే ఈ సింబల్ మహాశివుడి రూపంలో మనకు చూపిస్తారు. ఇక 6th వన్ మహాశివుడి నుంచి మనం చూసుకోవాల్సింది నీలకంఠం. సో సాగర మదనాన్ని చిలికినప్పుడు అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో సో దాన్ని మహాశివుడు మాత్రమే స్వీకరించారు. సో ఆ విధంగా ఆయన కంఠం అనేది నీలి రంగులో మారిపోయింది. దీని ఉద్దేశం ఏంట్రా అంటే సో ఎక్కడైనా సరే మంచి చెడులు అనేటటువంటి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి, ఎక్కడ మనం వదిలేయాలి అనేటటువంటి విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో మనకున్నటువంటి ఈ కోపం ఏదైతే ఉందో సో దాన్ని ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలనే విషయాన్ని తెలిసి ఆచరించాలి అనే ఉద్దేశంతోనే ఈ నీలకంఠాన్ని మనకు చూపిస్తారు. నెక్స్ట్, పరమశివుల్లో మనకి ఎక్కువగా అట్రాక్ట్ చేసినటువంటిది పాము. సో ఈ మెడలో ఉన్నటువంటి ఈ నాగుపామును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అంటే స్థిరత్వంగా ఉండాలి, అలానే తృప్తిగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైనా ఒక పని లేదంటే ఒక ధర్మాన్ని మనం ఆచరించేటప్పుడు చాలా స్థిరంగా ఉండాలి. దానికి సంబంధించి మన స్టాండర్డ్స్ తీసుకోవాలి. సో మనం స్టాండర్డ్గా అక్కడే ఉంటే మాత్రమే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తృప్తి. లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్గా బతకాలి. మనకు దొరికిన దాంతో మన సంతృప్తి చెందితేనే మనం చాలా హ్యాపీగా ఉండగలం. సో శివుడి మెడలో ఉన్నటువంటి ఈ పాముని చూసి చాలా మంది నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్థిరత్వంగా అండ్ అలానే చాలా శాంతిగా ఉండాలి. అలా ఉంటేనే లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఇక ఇందులో శివుడిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి మరో విషయం అర్ధనారీశ్వర రూపం. సో ఈ యూనివర్స్లో చూసుకున్నట్లయితే ఉన్నటువంటివి 2 క్రీచర్స్, 1 మేల్ అండ్ ఫీమేల్. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి ఏంటంటే ఒకరికొకరు ఈక్వలే, ఎవరికి ఎవరు మరొకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బ్రతకాలి అని చెప్పి ఈ అర్ధనారీశ్వర రూపాన్ని పరమశివుడు మనకి చూపించాడు. సో ఈ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎవరికి తక్కువ కాదు. ఇక్కడ డబ్బు అనేది ముఖ్యం కాదు. స్త్రీ పురుషుల్లో ఎవరు కూడా ఒకరికి తక్కువ కాదు, ఒకరు మరొకరు ఎక్కువ కాదు. సో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే ఈ లోకం తీరు అనేది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఈక్వల్ గా ఉంటుందని చూపించడమే ఈ పరమశివుడి యొక్క ఉద్దేశం. అదే ఈ అర్ధనారీశ్వర రూపం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ మహాశివుడిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి 8 ముఖ్యమైన విషయాలు అన్నమాట ఇవి. సో వీటిలో మీకు ఏ విషయం బాగా నచ్చింది అండ్ ఏ విషయాన్ని ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టబోతున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.